ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్కచెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు కార్తీక మాసంలో ఐశ్వర్యం పెరగడానికి ఏదైనా తేలికైన ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. కార్తీక మాసంలో మనం శివనామాన్ని కానీ విష్ణునామాన్ని కానీ ఏ నామం చేసినా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు మనం శుక్రవారం సాయంత్రం ఒక చిన్న ఉపాయం, చాలా చిన్న ఉపాయం. ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు పెరుగుతాయి. చాలామందికి అనుమానం ఏంటంటే సుఖ సంతోషాలు అంటే ఏంటి గురువు గారు అంటారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, అంటే ఆడవారికైతే భర్త, పిల్లలు, వీటిని సుఖ సంతోషాలు అంటారు. వాళ్ళిద్దరు బాగా ఉంటే ఆ కుటుంబం ఆటోమేటిక్గా బాగుంటుంది ఎవరికైనా సరే. చాలామంది ఏమంటారంటే సంవత్సరం మొత్తం డబ్బు రావాలి, సంవత్సరం మొత్తం బాగుండాలి, మాకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. కొన్ని పరిహారాలు, కొన్ని ఉపాయాలు మన జీవితాన్ని మార్చుకోవడం కోసం చేస్తూ ఉంటాం. అందులో ఈ ఉపాయం కూడా ఒకటి. మీకు సంవత్సరం మొత్తం కూడా డబ్బుకు లోటు లేకుండా డబ్బు వస్తూనే ఉండడానికి ఉపాయం. మీ ధనం, ధాన్యం రోజు రోజుకి వృద్ధి చెందాలి. అలాగే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి. ఎన్నో రోజుల నుండి మీ మనసులో ఉన్న కోరికలు అవి ఎలా తీరాలి, ఏ విధంగా తీరాలి అని అనుకుంటూ ఉంటారు కదా, అవి తీరే మార్గాలు ఈ ఉపాయం చేయడం వల్ల తెలుస్తాయి. ముఖ్యంగా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అక్షయమైన పుణ్యం లభిస్తుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత లభిస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు త్వరగా తీరుతాయి. మీ ఇంటి నుండి నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఎవరైతే జాతకరీత్యా గురువు బలహీనంగా ఉంటాడో వారికి ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ ఉపాయం చేయటం వల్ల గురుబలం కూడా పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ నియమాన్ని గుర్తుంచుకోండి. ఆహార నియమావళి అంటూ ఏమీ లేదు. ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో చేయండి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు సమయం చెప్తుంటారు కదా, పర్టికులర్గా ఆ సమయంలో ఎందుకు చేయాలి అని అడుగుతూ ఉంటారు. మీకు అది తెలియాలి అంటే మీరు పురాణాలు చదవాలి. చాలామందికి ఏంటంటే ఒక విషయం చెప్పినప్పుడు అది అర్థం కాకపోగా పెడార్థాలు తీసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారి పూర్వకర్మ. మనం ఏ సమయంలో ఏ పని చేస్తే ఎటువంటి కష్టమైనా సరే తీరిపోతుందో ఆ సమయము, ఆ విధానము పురాణాల్లో అంతర్గతంగా కథల రూపంలో చాలా ఉన్నాయి. మీకు సమయం ఉన్నప్పుడు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, పుస్తకాల ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు డిజిటల్ కాబట్టి ఎన్ని పుస్తకాలు దొరుకుతాయి. ప్రయత్నపూర్వకంగా పురాణాలు చదవండి. దానిలో ఉన్న మంచిని స్వీకరించండి. మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకునేవారు అవుతారు. ఎందుకంటే ఏ విధమైన సంఘర్షణ, అంటే మానసిక సంఘర్షణ, డబ్బు గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ఎందువల్ల వస్తాయి, ఏ విషయం వల్ల జరుగుతాయి, మనం ఎలా ప్రవర్తిస్తామో దాంట్లో క్లియర్గా ఉంటుంది. చాలామందికి ఆ విషయం తెలియదు. చదవకపోవడం ఒకటి ఏంటంటే, తెలుసుకోవాలని మనిషికి కుతూహలం ఉండాలి. ఆ కుతూహలం లేకపోయినా ఏదీ తెలియదు. పాపకర్మల వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని గుర్తించినప్పుడు మీకు త్వరగా ఫలితం వస్తుంది. అవి గుర్తించకుండా చాలామంది ఏంటంటే అహంకారం ఉంటుంది. ఏముందులో ఇవన్నీ నథింగ్ అని వాళ్ళు అలాగే ఉంటారు. జన్మలుగా మనుషులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. మనలో ఉండే తెలుసుకోవాలి, సమయాన్ని వినియోగించుకోవాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా బాగుపడతారు. ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉంటారో వారి జీవితం ఎప్పుడూ ఇబ్బందులతోనూ, బాధలతోనూ, అసూయతోనూ, ద్వేషంతోనే ఉంటుంది.
ఎవరైతే ఎక్కువ ద్వేషంగా ఉంటారో వారి పూర్వకర్మల్లో విపరీతమైన పాపాలు చేశారని అర్థం. పాపం చేసినప్పుడే అలాంటి భావావేశాలు ఉంటాయి. మీరు ప్రేమించే గుణం ఉంది, ప్రాకృతికంగా మీరు దేనిని తీసుకోగలుగుతారు. అప్పుడు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఇది కలికాలం. ఈ కాలంలో మనం ఏది చేసినా త్వరగా కావాలని కోరుకుంటాం, కానీ త్వరగా వచ్చినా గుర్తించలేం. ఈ చిన్న చిన్న ఉపాయాలు నమ్మి చేస్తే త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేస్తూ ఉన్నాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అడిగే ప్రతి సమస్యకి వీడియో ఉన్నాయి, మీరు వీడియోస్లో చూడటమే. మీరు కామెంట్స్ పెట్టడం, నాకు ఈ సమస్య ఉంది, మీరు వీడియో చూడకుండా కామెంట్ పెడుతూ ఉంటారు, నాకు తెలుసు. కావాలని పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని చేసేవారు ఉంటారు. ఈశ్వరేచ్ఛ, ఆ పరాదేవత యొక్క సంకల్పాన్ని మనం ఎప్పుడు కాదనలేం కదా. అలాగే మీరు చెయ్యాలి అనుకుంటే ప్రయత్నపూర్వకంగా చాలా వీడియోలు ఉన్నాయి, ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు నేను రోజు మీరు అడగకుండానే చెప్తూ ఉంటాను. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, విద్యకు సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, తంత్రమంత్రాలకు సంబంధించి ఒకటని కాదు, అన్ని రకాల సమస్యలకి ఉపాయాలు ఉన్నాయి. ప్రయత్నం చేయడమే ముఖ్యం. ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో చేయండి. స్నానం చేసిన తర్వాత చేయాలి, తలస్నానం అవసరం లేదు. ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ కావాలి. అలాగే ఎర్రటి ఒత్తులు కావాలి. మా దగ్గర ఎర్రటి ఒత్తులు లేవు అనుకుంటే తెల్లటి ఒత్తులకి కుంకుమ, అంటే మామూలుగా మనం రెగ్యులర్గా ఇలాంటి కుంకుమ వాడుతుంటాం కదా, దాన్ని అద్ది చేయండి. కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ, ఈ రెండూ లేకపోతే ఉపాయం చేయవద్దు. ఎర్రటి ఒత్తులు చేసుకునే అవకాశం లేకపోతే చేయవద్దు. అలాగే అక్షంతలు కావాలి, అక్షంతలు, అలాగే మట్టి ప్రమిదలు కావాలి. ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయండి. మట్టి ప్రమిద తీసుకొని దానిలో ఆవు నెయ్యి వేయండి లేదా కొబ్బరి నూనె వేయండి. తర్వాత ఎర్రటి ఒత్తులు 4 తీసుకోండి, 4 దిక్కులకి 4 పెట్టండి. ఇలా పెట్టండి, 4 దిక్కులకు ఇలా పెట్టండి. 4 దిక్కులకు పెట్టి ముందు ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె పోసిన తర్వాత ఒత్తులేయండి. తర్వాత ఈ ప్రమిదకి పసుపు, కుంకుమ బొట్టుగా పెట్టండి. మీరు దాంట్లో దీపం లోపల అక్షంతలు, పసుపు అక్షంతలు దీంట్లో వేయండి, లోపల వేయండి, చిటికెడు చాలు. దీపానికి బొట్టుగా కుంకుమ అలాగే పసుపు కుంకుమ 2 పెట్టండి. దీపం వెలిగించే ముందు ఇప్పుడు గుర్తుంచుకోండి, మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు చెప్పుకోండి. ధనం నిరంతరం వస్తూ ఉండాలని, అలాగే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని కోరుకోండి. తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి, దీపాన్ని వెలిగించండి. మీకు వీలైతే, మీకు అవకాశం ఉంటే ఒక రాతి ఉసిరికాయని లక్ష్మీ అమ్మవారి పట్టం మీద పెట్టండి. అంటే మీ పూజా మందిరంలో ఏ దేవత ఉన్నా లక్ష్మీ స్వరూపంగా భావించి పెట్టండి ఒక ఉసిరికాయ. తర్వాత అంటే ఉసిరికాయ పెట్టిన తర్వాత ఒకవేళ ఉసిరికాయ లేదు, మరేం పరిస్థితి, అప్పుడు మీరు ఒక బెల్లం మొక్కనైనా పెట్టండి, చిన్న బెల్లం మొక్కనైనా పెట్టండి. అంటే ఒక తీపి పదార్థం, ఏదో ఒక తీపి పదార్థం పెట్టవచ్చు. తర్వాత సాంబ్రాణి ధూపం చూపించండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ మీరు చదవచ్చు. ఒకవేళ మీకు చదవటం చేత కాదు, రాదు, ఫోన్లో ఆన్ చేసుకుని వినండి. ఈ ఉపాయం చేస్తున్నంతసేపు ఎవరితో మాట్లాడవద్దు, బాగా గుర్తుంచుకోండి. ఎవరితో మాట్లాడవద్దు, మాట్లాడుతూ పొరపాటు చేయమాకండి, ఫలితం రాదు. ఒకవేళ మీకు వినే అవకాశం లేదు, చదివే అవకాశం లేదు, అప్పుడు ఏం చేస్తారంటే లక్ష్మీ అమ్మవారి నామాన్ని ఓం మహాలక్ష్మి నమః, నేను ఈ నామాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఓం మహాలక్ష్మి నమః, ఈ నామాన్ని మీరు తలుచుకోవచ్చు. అమ్మవారి నామాన్ని ఏదైనా చేయవచ్చు. ఈ నామాన్ని 108 సార్లు తలుచుకోండి. ఈ ఉపాయాన్ని మీరు 3 శుక్రవారాలు చేయండి. అంటే ఈ శుక్రవారం సాయంత్రం,
నెక్స్ట్ రాబోయే శుక్రవారం సాయంత్రం, ఆపై వచ్చే శుక్రవారం సాయంత్రం మీకు పొరపాటున నెలసరి వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆటంకం వచ్చింది, మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు క్షమ చెప్పండి. మీకు కార్తీక మాసంలో సరిగా వినియోగించుకోగలిగితే అద్భుతమైన ధనయోగం కలుగుతుంది. చాలామంది తెలియని ఏంటంటే ఉపాయాలు చేస్తున్నప్పుడు మాకు ఎందుకు ఫలితాలు రావడం లేదు అనేవారికి ఒకటే, మీ పూర్వకర్మ యొక్క శాప ఫలితం, పాపాల ఫలితం శరీరం మీద పుష్కలంగా ఉంటుంది. అది తొలగాలి. అది తొలగడానికి మీరు నామాన్ని పట్టుకోవాలి. అలాగే క్రియ ద్వారా, పదార్థం ద్వారా అలా తొలగడానికి కూడా, పాపాలు శాపాలు తొలగడానికి కూడా నేను వీడియో చెప్పాను, చాలా చెప్పాను, ఒకటి కాదు రెండు కాదు, చాలా చెప్పాను. అలాగే మీరు మీ శరీరం మీద ఉన్నదే కాదు, మీ మనసుకు సంబంధించి, మన మనసులో మనకి ఎదుటివారి మీద ద్వేషం, పగ, అసూయ ఇవి ఉన్నంత వరకు మన దగ్గరికి లక్ష్మి రాదు. మరి కొంతమందికి ఉంది కదా అని వాడి మనసు గురించి మనకు తెలియదు. చాలామందికి నష్టపోయేది కూడా అక్కడే. మీరు మీ గురించి ఆలోచించండి, మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం తగ్గించుకోండి. మంచి చేయడానికి ప్రయత్నం చేయండి, చెడు గురించి తగ్గించండి. చెడు ఉంటే అది మననే దహించి వేస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో నేను చాలా ఉపాయాలు చెప్తూ వస్తున్నాను. ఈ కార్తీక మాసంలో మీరు ఏది చేసినా చేయకపోయినా, దీపారాధన చేసినా, తులసి మొక్క దగ్గర కానీ, మారేడు చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ చేసిన అనంత ఫలితాన్ని పొందుతారు. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.